మీరు ఒడ్లు కొనాలంటే అవి పంట వండాలంటే నీళ్లు కావాలి. మరి నీళ్లు విడుదల ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రైతుల పొలాలను ఎండిపోతున్నాయట. సిద్దిపేటలో హరీష్ రావు గారు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాశాక మీరు నీళ్లు వదలలేరు అంటే అన్న, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉన్న తేడా ఏంటంటే కొంచెం మా సోషల్ మీడియా వెనుకబడి ఉన్నది వాస్తవం. హరీష్ రావు ఏంటంటే ఒక అబద్ధాన్ని 4 సార్లు 10 సార్లు చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మా సోషల్ మీడియా కొంచెం వెనుకబడట్లా, మేము చేసింది చెప్పడం కొంచెం మేము వెనుకబడిపోయినాం. ఏం జరిగిందంటే గతంలో 10 సంవత్సరాల్లో ఈ రంగనాయక సాగర్ పూర్తయిన తర్వాత వాటర్ను విడుదల చేసే సమయానికి మేము ఒక 4 రోజుల ముందే వాటర్ని విడుదల చేసినాం. ఎందుకంటే గతంలో ఏం చేస్తారంటే ఫిబ్రవరి 17 తారీఖు కేసీఆర్ పుట్టినరోజు దాకా, పెద్ద మనిషి పుట్టినరోజు దాకా ఆపదురు. పొలాలు ఎండిపోయినా మొత్తుకున్నా రోడ్ ఎక్కినా వాళ్ళు ఏం చేసినా కూడా ఇంకంతా దొరల రాజ్యమే. ఏమన్నా గట్టిగా మాట్లాడితే జైలుకేనే. గతంలో చూసిరు మీరు, వడ్లు కొనమంటే వరేస్తే ఊరైన అయ్యేస్తుడు చెప్పించారు, రైతుల చేతి బేడీలు వేసి పంపించారు. మేము అట్లా కాకుండా రైతులకు ఏదైనా ఇబ్బంది అవుతుందో మేము తెలుసుకొని ముందే నీళ్లు కావాలని చెప్పి వాళ్ళకంటే మీరు గతంలో చూడొచ్చు, రికార్డుతో సహా గతంలో కూడా మేము మీ ముందు పెట్టినా ఒక 4 రోజుల ముందే మేము నీళ్లు విడుదల చేసిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక 4 రోజుల ముందే మాకు ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా నీటి విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావుకు లేఖ భాగవతం గతంలో ఉన్న ఇక్కడ అధికారులను మచ్చిక చేసుకొని 10 ఏళ్ళు ఏదైతే ఈయనతోటి అంటగాగిన అధికారులు ఉన్నారో వాళ్ళను మచ్చిక చేసుకొని ఈయన లేఖ పేరుతో 2 రోజులకో 3 రోజులకో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందన్న సమాచారం తెలుసుకొని 4 గోడల మధ్యన పెన్ పేపర్ పట్టుకొని భాగవతం తప్ప హరీష్ రావు ఉరగబెట్టింది ఏమీ లేదు. అంటే నీళ్లు వాటర్ విడుదల చేస్తారని ముందే తెలుసుకొని డ్రామాలు, అందుకని డ్రామాలు లేఖల డ్రామాలు హరీష్ రావు అని పేరు పోయేది కదా.